చూద్దాం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 11, 13 వచనాల వరకు మనకు చూస్తే, మరియు మీ కుమారుల్లో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనుల్లో కొందరు నాకు నాజీర్లుగాను నియమించితిని. ఇశ్రాయేలులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఈ మాటలు నిజమైనవి కావా? ప్రవక్తలుగాను నాజీర్లుగాను చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన. ప్రవచించాల్సిన నీ పిల్లలు, నాజీర్లుగా నిలబడాల్సిన నీ పిల్లలు, పరిశుద్ధులుగా నిలబడాల్సిన మన పిల్లలు. ఏది పరిశుద్ధత? మర్చిపో. ఆయన జీవము నీలో ప్రవహించాలని ఆశపడుతున్నాడు ప్రభు. ప్రవహింప చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన వెలుగు నీలోనికి పంపించాలని ఆశపడుతున్నాడు ప్రభు. నీ కుటుంబంలోనికి పంచిపెట్టాలని ఆశపడుతున్నాడు ప్రభు. ఏది? ఏం కనబడుతుంది ఈరోజు మనం చూస్తే? అయితే నాజీరులకు మీరు ద్రాక్షరసమును త్రాగించితిరి, ప్రవచించవద్దని నీ ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఇప్పుడు ఏం చేశారు? వద్దు, మనకి నువ్వు ప్రవచించాల్సిన లేదు, దేవుని కొరకు నిలబడాల్సిన అవసరం లేదు. మన కుటుంబ పరిస్థితి చూడు, మనం ఏ స్థితిలో ఉన్నామో చూడు, ఏ స్థితిలో నుంచి మనం లేవనెత్తబెడతామో చూడు. ఇవి నేర్పించారు ప్రజలు, ఇవి నేర్పించారు. వాళ్ళు బరువైన పనులతో నింపబడాల్సిన వాళ్ళు, ఎంతో విస్తారమైన పంట తీసుకురావలసిన వాళ్ళు ఎంతో ఈ లోకానికి ఫలభరితంగా ఉండాల్సిన వాళ్ళు, సమయోలు వలె కనబడాల్సిన వాళ్ళు ఈరోజు ఎలా ఉంటారు? వాళ్ళు అనగద్రొక్కబడతారు. దీనికి ఇష్టపడి మనం వెళ్దామా? ఆలోచించి దీనికి ఇష్టపడి మనం వెళ్దామా? ఎవ్వరూ మోయలేనంత బరువైన పనులు ఎత్తాల్సిన మనం, ఎంతో గొప్ప ప్రణాళికను నెరవేర్చాల్సిన మనం, ఈరోజు ఆ విధానం లేదు. చూడండి, మన వాక్యానికి బయట ఒక్క విషయం కూడా మాట్లాడుకోవట్లేదు. అన్ని విషయాలు కూడా వాక్యం ద్వారానే మాట్లాడుతున్నాం. ఆలోచించి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొంచెం కూడా భారం లేదు, కొంచెం కూడా దేవుని ప్రేమ కనబట్టలేదు. చెవులు మూసుకుపోయిన ఈరోజు బలాత్కారం కనబడుతుంది. ఈరోజు సంఘంలో ఎక్కడ చూసినా బలాత్కారమే కనబడుతుంది. దేవుని భయం కొంచెమైనను మనకు కనబడట్లేదు. కొంచెము కూడా దేవుని భయం కనిపించలేని పరిస్థితుల మధ్యన మనం ఉన్నాం. ఆలోచించేయండి. ఎవరి విధానాలకి వారు తగినట్లుగా, ఎవరి మనసుకు వారికి తగినట్లుగా, ఎవరికి ఏది తోచితే అది దాని ప్రకారం వెళుతూ, దాని ప్రకారం జీవిస్తూ, ప్రతి ఒక్కరికి వారి మాటలే బోధిస్తూ ఈరోజు వాక్యం కనబడట్లేదు. వారి మాటలే బోధిస్తూ, వాళ్ళ సిద్ధాంతాలే బోధిస్తూ, వారి న్యాయపీఠాలే ఏర్పాటు చేస్తూ క్రీస్తు న్యాయపీఠం కనబడట్లేదు. ఎక్కడ కూడా దేవుని భయం అనేది మనకు లేకుండా జీవిస్తూ వెళ్ళిపోతున్నారు ఈరోజు. చూడండి, మనకి విమర్శలా కనబడుతుంది, కానీ ఈరోజు సంఘాల పరిస్థితి ఏంటి? ఈరోజు సంఘముల పరిస్థితి ఏంటి? వాక్యము మనల్ని నడిపిస్తుందా? మనుషులు మనల్ని నడిపిస్తున్నారా? ఆలోచించండి. వాక్యము మనల్ని నడిపిస్తుందా? ఈరోజు మనుషులు మనల్ని నడిపిస్తున్నారు. ఈరోజు మనుషుల మీద ఆధారపడింది సంఘం. భయక్రాంతులైపోతున్నారు ఈరోజు మనుషులు. వేదనతో నిండిపోయారు ఈరోజు.
సంఘము పాపంతో చెడిపోయినా పర్వాలేదు, సమాజం పాపంతో నిండిపోయినా పర్వాలేదు, కుటుంబాలు పాపంతో నిండిపోయినా పర్వాలేదు, కానీ ఎవ్వరిలో కూడా, ఏ ఒక్కరిలో కూడా దేవుని చిత్తము కనబడట్లేదు. అప్పుడు ఈ మాటలు మనకు వర్తించవా? ఆలోచించేయండి. అప్పుడు ఈ మాటలు మనకు వర్తించవా? నీవు నేను దేవుని నిర్మాణంలోను దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తులం కామా? ఇప్పుడు నీవు నేను మనుషుల నిర్మాణంలోను మనుషులు ఎలా చెప్తే అలా నడుచుకునే మనుషులమా మనం? ఆలోచించేయండి. వాక్యం ద్వారా నడిపించాల్సిన మనం ఈరోజు ఎలా నడుస్తున్నామో మనం చూడొచ్చు. ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. సియోనులో నిర్వాచారముగా ఉన్నవారికి శ్రమ, సోమ్రోను పర్వతం మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలైన జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. చూడండి, ఈరోజు ఎవరికి శ్రమ? ఆలోచించండి. ఈరోజు ఎవరికి శ్రమ? సియోనులో ఉండి, దేవుని సంఘములో ఉండి, ఆ సంఘాన్ని పీడిస్తూ బాధిస్తూ, చూడండి, పీడిస్తూ బాధిస్తూ అక్కడ జరగాల్సిన పరిశుద్ధ నియమావళిని కొనసాగనివ్వకుండా, ఆ పరిశుద్ధ నియమమును అడ్డగిస్తూ, మా చిత్త ప్రకారమే, మా నడిపింపు ప్రకారమే, మా ఉద్దేశముల ప్రకారమే వెళ్ళాలనుకున్న వారికి శ్రమ. అదే చెప్తున్నాడు ఆయన. సియోనులో నిర్వాచారముగానున్న వారికి శ్రమ, సోమ్రోను పర్వతం మీద నిశ్చితంగా జీవించే వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలైన జనములలో ముఖ్యమైన జనములు పెద్దలైన వారికి శ్రమ. చూడండి, వాళ్ళ ఆలోచన చేసుకోవట్లేదు. అయ్యో, మా సంఘం ఎలా ఉందండి, మేము ఎలా ఉన్నామేంటి, మా కుటుంబాలు ఎలా ఉన్నాయేంటి, మా పిల్లలు ఎలా ఉన్నాయేంటి, మా పిల్లలు ఎప్పుడు వాక్యాన్ని బోధిస్తారు, ఎప్పుడు పరిశుద్ధతను సంపాదించుకుంటారు, ఎప్పుడు దాని ప్రకారం జీవిస్తారు అనే మనసు లేదు. చూడండి, నెక్స్ట్ వచనం, 2వ వచనం చూస్తే, కల్లేకు పోయి విచారించుడి, అక్కడి నుండి ఆమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోవుడి, అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కాదా? చూడండి, ఎలా అనుకుంటున్నారంటే, ఒకరికొకరు ఎలా ఆలోచన చేసుకుంటున్నారంటే, మేము గొప్ప కాదా, మేము దేవుని చేత నిర్మించబడలేదా, మేము దేవుని ప్రణాళికలో లేమా, మేము దేవుని ఉద్దేశాల ప్రకారం వెళ్ళటం లేదా, మేము దేవుణ్ణి అనుసరించి జీవించటం లేదా, వాళ్ళకంటే మేము గొప్ప కాదా, వీళ్ళకంటే మేము గొప్ప కాదా అని ఒకరికొకరు ఆలోచన చేసుకుంటున్నారు తప్ప మిగిలిన విషయాలు ఏమీ పట్టించుకోవట్లేదు. చూడండి, మిగిలిన విషయాలు ఏమీ పట్టించుకోవట్లేదు. మనం చూస్తే గనక 3వ వచనంలో మనం చూస్తే, ఉపద్రవ దినములు బహుదూరమున్నదనుకుని అన్యాయము తీర్పు తీర్చుటకే మీ మధ్యన మీరు పీఠములు స్థాపింతురు. చూడండి, నువ్వేమనుకుంటున్నారంటే ఉగ్రత దినాలు చాలా దూరంగా ఉన్నాయనుకుంటున్నారు. అన్యాయమైన తీర్పులు తీర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ దేవుని తీర్పు గాని క్రీస్తుకు గాని స్థానం లేదు. చూడండి, క్రీస్తుకు గాని స్థానం లేదు. దేనికి స్థానం ఉంది? వారు ఎలా అనుకుంటే అలాగా, ఎలా ఉద్దేశిస్తే అలాగా, అలా జీవిస్తూ వెళ్ళిపోతున్నారు. దేనికి స్థానం ఉంది? సుఖభోగాలకి స్థానం ఉంది. సుఖభోగాలకి స్థానం ఉంది.
ఎలా సుఖించాలంటే అలాగా. పశ్చాత్తాపడేవాడు కనపడట్లేదు ఈరోజు. చూడండి, పశ్చాత్తాపం లేదు. కుటుంబంలో పాపం ఉంటే పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం లేదండి, ఎక్కడ కనపడదు. హృదయంలో పాపం ఉంటే భయం లేదు ఈరోజు. అయ్యో, న్యాయ తీర్పు నాకు సిద్ధపరచబడి ఉంది, ఆ తీర్పు నా మీదకి ఎప్పుడు వస్తుంది, ఏ గడియలో దానికి నేను ఆ తీర్పుకు లోనైపోతాను, ఏ గడియ నా కొరకు సిద్ధపరచబడి ఉంది, నేనెందుకు ఇంకా భయం లేకుండా జీవిస్తున్నాను అనే ఆలోచనే మనుషుల్లో లేదు. ఆలోచనే మనుషుల్లో లేదు. దీన్ని ఏమన్నావు అంటున్నాడు 4వ వచనంలో. ఏమంటున్నాడు? దంతపు మంచముల మీద పరుండ్రుచు పాన్పుల మీద తమను చాచుకునుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. చూడండి, వాళ్ళు దంతపు మంచముల మీద పడుకుని మందులో కనబడిన క్రొవ్విన దూడలను వధించుకుని తింటున్నారు ఈరోజు. చూడండి, క్రొవ్విన దూడలను వధించుకుని తింటున్నారు. ఇది న్యాయమా? ఆ జీవము మనలో ప్రవేశించిందా? ఆ వెలుగు మనలో ప్రకాశించిందా? ఇవన్నీ మనలో కనబడే బలహీనతలు కావా? వీటన్నిటిని మనం గుర్తించలేకపోతున్నామా? మన జీవితంలో మనకు అనుగ్రహిస్తున్న కృపలో నువ్వెందుకు ఆ సృష్టికర్తను మర్చిపోయావు? ఎందుకు నువ్వు అంత గొప్ప దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు? హెబ్రీలకు రాసిన పత్రికలో చూస్తే కనుక మనకు అర్థమవుతుంది ఆయన ఎలాంటి కృపగల దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి 2 వచనాలు చూస్తే కనుక, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును. చూడండి, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడంట? ప్రస్తుతానికి ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడంట. ఇప్పుడు దాకా మనం చూసిన వాక్య భాగములన్నీ ఆమోసు ఎవరో అని చూస్తే, ఆమోసు ఎవరో తెలుసా మీకు? పశువుల కాపరి. ఆయన దగ్గరికి పంపించి సంఘములో ఉన్న అవస్థలతో మాట్లాడుతున్నాడు. ఆ సమాజంలో ఉన్న దుస్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఆలోచించి, ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రభు. ప్రతి వారము నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ప్రతి సందర్భంలోనూ నిన్ను హెచ్చరిస్తున్నాడు ఆయన. ఆయన ఎలాంటి వాడంట? ప్రపంచంలో నిర్మించాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడు నీ గురించి ఏమి ఆలోచన చేస్తున్నాడంటే, నీవు న్యాయ తీర్పులోనికి వెళ్ళకూడదని ఆలోచన చేస్తున్నాడు. నిన్ను శిక్ష నుంచి తప్పించాలని ఆలోచన చేస్తున్నాడు. చూడండి, నిన్ను శిక్ష నుంచి తప్పించాలని ఆశపడుతున్నాడు. మనం చూస్తే గనక మొదటి 2 వచనాలు మరొకసారి చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమందు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను.
ఆ ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును. చూసారా ఎంత గొప్పగా ఆయన చెప్తున్నాడు. ఆయన ద్వారా మనల్ని నిర్మిస్తాడు ప్రభు. ఆయన ద్వారా మనం కట్టబడతాం. నీవు ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు, 4వ వచనం మనం చూస్తే గనక, 3, 4 వచనాలు కలిసి ఉంటాయి. మనం చూస్తే గనక ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమయ్యుండి అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఆయన ఎవరు? క్రీస్తు దేవుని తత్వం. ఆయన దేవుడు ఎలా ఉంటాడో మనకు మనిషి రూపంగా కనిపిస్తున్నాడు. ఆయన చూడండి, ఆయన దేవుడు ఎలా ఉంటాడో మనిషి రూపంగా కనిపిస్తున్నాడు. మన రక్షకుడు ఎలా ఉంటాడో ఆయన తత్వంలో మనం చూడొచ్చు. ఆయన మూర్తిమత్వంలో, ఆయన గుణగుణాలలో మనం చూడొచ్చు. చూడండి, ఆయన గుణగుణాలలో మనం ఆయన్ని చూడొచ్చు. క్రీస్తులో నువ్వు చూడొచ్చు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడుతూ మోకాళ్ళుని ప్రార్థిస్తూ, మనుషుల మాట చొప్పున కాక దేవుని మాట చొప్పున నువ్వు నడుచుకుంటూ ఆయన స్వరానికి నువ్వు లోబడితే గనక ఆయన మూర్తిమత్వాన్ని చూస్తావు. ఆయన ప్రేమలో ఉన్న సారాంశాన్ని అనుభవిస్తావు. చుంటి తేనె దారుల కన్నా మధురమైన ఆయన తీపిని ఆస్వాదిస్తావు. ఎందుకంటే ఆయన మూర్తిమత్వము ఈ లోకములో చిందించబడింది. ప్రతి ఒక్కరిలోనూ ప్రవహింప చేయబడింది. ఆయన మూర్తిమత్వము ప్రతి ఒక్క హృదయమును మార్చగలిగింది. ప్రతి ఒక్క దేశమును మార్చగలిగింది. ప్రతి చీకటి కోణాన్ని తీసివేయగలిగింది. అంధకార సంబంధమైన ప్రతి క్రియను ఆయన లయపరచగలిగాడు. ఆయన క్రీస్తు. ఆయన మూర్తిమత్వంలోనికి నువ్వు వెళ్తావు. నువ్వు జీవిస్తున్న క్రమంలో నీకు కులం కనబడదు, మత ద్వేషం కనబడదు, వేషధారణ కనబడదు. క్రీస్తు యొక్క వ్యక్తిత్వం కనబడుతుంది. క్రీస్తు యొక్క స్వారూప్యములో నువ్వు ప్రేమించగలుగుతావు. నువ్వెన్నడూ చెప్పు వీడు నా వాడు కాడు అని. నువ్వు ఘోర పాపినైనా ప్రేమించగలుగుతావు. చూడండి, ప్రపంచములను నిర్మించిన ఆయన నిన్ను నిర్మించాలని చూస్తున్నాడు. నిన్ను నిర్మించాలని చూస్తున్నాడు ఆయన. నీకు నువ్వు నిర్మించుకుంటున్న దాంట్లో ప్రతిదీ అవగతమే కనబడుతుంది. వ్యతిరేకమైన పరిస్థితులే నీకు కనబడతాయి. కానీ ఆయన ప్రేమను గుర్తించి, ఆయన తేజస్సును, ఆయన తత్వమును, ఆయన మూర్తిమత్వమును నువ్వు హృదయంలోనికి తీసుకుంటే గనక నువ్వు పూర్తిగా మార్చబడిన సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చబడతావు. ఆయన అంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు? తన మహత్వము గల మాట చేత సమస్తమును నిర్మించుచు అంటున్నాడు. పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి, చూడండి చాలండి. ఇప్పుడు ఆయన ఏం చేశాడంట? తన మహత్వము గల మాట చేత సమస్తమును నిర్మించుచు పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసేసాడు. నువ్వెలాంటి భయం పొందుకోగలవు? ఇప్పుడు మనలో భయం కనపడుతుందా? ఆయన అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. ఇంకా నీకు నాకు భయం లేదు. నీవు నేను చింతించాల్సిన పని లేదు. నీలోను నాలోను కనబడుతున్న అవిధేయతలు, నీకు నాకు ప్రభు ఎత్తి చూపించిన పాపాలు, నీవు నేను చేయలేని పనులు ఏమైతే ఉన్నాయో వాటిని చేయడానికి నీవు నేను సిద్ధపరచుకోవటమే. అంతే నువ్వు నేను చేయాల్సిన పని. శుద్ధీకరణ ఆయన చేశాడు. నీవు నేను లోబడాల్సింది సమయం ఇది. నీవు నేను హత్తుకోవాల్సిన సమయం ఇది. హత్తుకోవాల్సిన సమయం ఇది. ఆలోచన చేయండి. అంటున్నాడు చూడండి, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన
నామము పొందును వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుడి కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంట? మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఈ లోకములో ఉన్న సమస్తానికి అధికారి ఆయన. ఈ లోకములో సమస్తమును సృష్టించిన దేవుడు ఆయన. ఈ లోకములో ప్రతి పరిస్థితిని మార్చగలిగిన సర్వశక్తివంతుడు ఆయన. చూడండి, ఇప్పుడు మీరు నేను ఏం చేస్తున్నామంటే ఆయన్ని దాటుకుని వెళ్ళిపోతున్నాం. ఆయన్ని దాటుకుని వెళ్ళిపోతున్నాం. మన పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. ఆయన మహిమను తృణీకరించుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూడండి, నిన్ను నన్ను నరకాన్ని నుంచి తప్పించగలిగ రక్షకుడు ఆయన. ఆ రక్షకుడిని విడిచిపెట్టి జీవిస్తున్నాం. ఆలోచించండి. చివరిగా మనం చూస్తే గనక ఆయన ప్రతిరూపం ఎలా ఉంటుందో మనకి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కనబడుతుంది. 1వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చూస్తే ఆయన పాదములు, చదవండి, ఆయన పాదములు కొనిమిలో పుటము వేయబడిన మెరీచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహము దొనివలే ఉండెను. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అనే ఖడ్గం ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె నుండెను. చూడండి, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడుతిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకము. ఏంటి, చాలండి. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఎలా ఉన్నాడో చూస్తే గనక, 15వ వచనంలో చూస్తే గనక ఆయన ఎలా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తారమైన జల ప్రవాహమును దొనివలే ఉండెను. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు కల వాడి అనే ఖడ్గం ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చూడండి, మన దేవుడు ఎంత గొప్పగా చూస్తే గనక ఆయనలో ఎన్ని విధానాలు, ఎన్ని కోణాలు కనపడతాయి. ఆయన పాదాలు ఎలా ఉన్నాయంట? అపరంజితో పుట్టమ వేయబడిన బంగారం వలె ఉన్నాయి. అంత శుద్ధీకరించబడిన, చూడండి, శక్తి చేత తేజస్సుతో నింపబడిన ఆయన ఆయన రూపాన్ని చూస్తే గనక ఎంతగా మనకు ఆయన కనబడుతున్నాడు. 7 నక్షత్రాలను ఒక చేత పట్టుకుని నిలబడి చూస్తే ఆయన ఎంత పెద్దగా మనకు కనబడతాడో చూడండి. అంత ప్రభావం కలిగిన దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ పాపముల గురించి, నా పాపముల గురించి సిలువ వేయబడ్డాడు. నీ జీవితం గురించి, నా జీవితం గురించి భూమి మీద నడిచాడు. సమస్తమును సృష్టించిన సృష్టికర్త మోగవాని వలె మాట్లాడకుండా నిలబడ్డాడు. మనం 3-4 సార్లు ఒక పాపాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఒక్కసారైనా దేవుని మాట వినడానికి ఇష్టపడలేదు. ఒక్కసారైనా దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడలేదు. దీన్నేమన్నాం? ఒక్కసారైనా ఆయన వెలుగు మన హృదయంలోనికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆయన శక్తికి, ఆయన కృపకి చోటవ్వలేకపోతున్నాం. మనం ఆయన శక్తికి, కృపకి చోటవ్వలేకపోతున్నాం. ఇంకెంతకాలం మన జీవితంలో ఇలా వెళ్ళిపోతాం? ప్రార్థన చేసుకుందాం.